హాయ్ అండి. ఇవాళ వరలక్ష్మి వ్రతం అని మేమైతే వరంగల్ భద్రకాళి టెంపుల్కి అయితే వచ్చినాం. చూసిల్లా మేము పొద్దున 9 గంటల వరకు వచ్చేసినాం, కానీ అప్పటి వరకే ఫుల్ ట్రాఫిక్, ఫుల్ జనం అయితే అయిపోయిల్లు. మేమైతే ఎంతసేపు అవుతుందో దర్శనము అని అయితే మస్తు టెన్షన్ అయితే అయ్యింది. ఇదైతే ఎంట్రెన్స్ చూడండి, ఎంట్రెన్స్లో కూడా ఫుల్ జనాలు అవుతున్నారు. మేమైతే 50 రూపాయల దర్శనానికి అయితే పోయినాము. కాకపోతే 50 రూపాయల దర్శనం అయినా కానీ ఏమైంది, గంటన్నర టైం అయితే ఖచ్చితంగా పట్టింది. ఇంకా ఫ్రీ దర్శనం అయితే ఏ మధ్యాహ్నం అవో ఏమో, అప్పటికే చాలా టైం అయింది. చూడండి లోపలనైతే ఫుల్ మంది ఉన్నారు, రష్ అయితే బాగున్నది. టెంపుల్ ఇదైతే టెంపుల్ అండి. చూడండి ఇంకా నాకైతే చేతులు అయితే వణికినాయి తీయాలనంటే. అమ్మవారి దగ్గరికి పోయినాక కూడా తీసిన కొంచెమే, అది కొంచెం క్లిప్పే. అమ్మవారు అయితే అంత క్లియర్గా అయితే అవపడలేదు. నాకు ఫస్ట్ టైం కదా అట్లా తీయడం, కొంచెం చేయలు అయితే బాగా వణికినావు. చూడండి అక్కడ అమ్మవారు ఉంది, అంత క్లియర్గా అయితే తీయరాలేదు. ఎవరేమంటారో అని అయితే భయం అయింది. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి కూడా లైన్లు అయితే ఇంకా ఎక్కువైపోయినాయి. మేము వచ్చినప్పటికీ ఇంకా మేము దర్శనం చేసుకునేసరికి అయితే మొత్తం ఎంట్రన్స్ వరకు తట్టింది. ఇక్కడనైతే రాళ్ళ చెట్టు కిందనైతే అందరు కార్తీక మాసంలో పెట్టినట్టు 365 వత్తులు వేసి అయితే దీపాలు అయితే పెడతారు. అట్లా నేనేం పెట్టలేదు, కానీ పసుపు కుంకుమ అరటిపండు అయితే పెట్టుకొని కొద్దిగా మొక్కుకొని అయితే వచ్చి కొద్దిసేపు అయితే కూర్చున్నా. మా ఆయన అయితే ప్రసాదం తేవడానికి అయితే పోయిండు, పులిహోర లడ్డు కోసం. నేనైతే అట్లా కొద్దిసేపు యాగశాల ముందు అయితే కూర్చున్నా. చూడండి ఇప్పటివరకు మేము వచ్చినప్పటికి ఇప్పటికైతే జనాలు అయితే ఫుల్ అయిపోయి. ఎప్పుడైనా భద్రకాళి టెంపుల్లో శుక్రవారము సోమవారం అయితే ఫుల్ రష్ ఉంటారు. నాకైతే దర్శన భాగ్యం ఇవ్వాలనైతే కలిగింది. నేను వచ్చేసరికి వీళ్ళైతే వేరే టెంపుల్కి వీళ్ళు మా వదిన సుమలత మమత అయితే ఇక వచ్చేసరికి ఎవరు లేని నేనైతే వాయినం ఇవ్వలేదు. వాళ్ళు వచ్చేసరికి 4 అయింది. ఆ లోపు నేను ఒక బ్లౌజ్ కుట్టుకొని ఒక బ్లౌజ్ వర్క్ కూడా వేసిన. ఇంకోటి లంగా ఓనికి బ్లౌజ్ అయితే కట్ చేస్తాను. వాళ్ళు వచ్చినాక వాళ్ళని కూర్చోపెట్టి అయితే వాయినం ఇస్తాను. పొద్దున్నంటే కొంచెం ఆగం పొద్దున్నే వెళ్ళిపోవాలి, ఫుల్ రష్ అయిపోతారు గుడిలో అనేసి మేమైతే తొందరగా వెళ్ళిపోయినాం. అందుకోసం అయితే అప్పుడు వాయినం ఇవ్వలేదు. ఇప్పుడు వీళ్ళు వచ్చినాకనైతే ఇస్తానా. చూడండి ఇది వరకు లాస్ట్ ఇయర్ కూడా ఆ గుడికి పోయినాం, కానీ మాకు ఆ తల్లి దర్శన భాగ్యం అయితే కలగలేదు. ఈసారి కూడా అసలు గుడికి పోయినా కానీ అట్లనే, అంటే పోయినసారి గుడి దగ్గర దాకా పోయినాము, ఎంట్రన్స్ దాకా మొత్తం. ఇంకొక 10 మినిట్స్ అయితే దేవుని దగ్గరికి పోదామనే లోపే కొంచెం వెనుకకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అట్లనే అవుతుందేమో అనుకున్నా, కానీ అందుకే మనం ఆశ పడద్దు దేనికైనా. మనం దేవుని దర్శనానికి మనం ఎదురు చూస్తాం. కాకపోతే ఆ తల్లే మనకి దర్శన భాగ్యం కల్పించినప్పుడే మనకైతే ఆ దర్శనం అయితే కలుగుతుంది. నాకైతే ఇవాళ ఎన్నో రోజుల కానుంచి అనుకుంటాను, ఇవాళనైతే నా కోరిక అయితే నెరవేరింది. అంటే ఇంత దగ్గరనే, కానీ ఎప్పటికీ ఏమన్నా వెహికల్స్ కొనుక్కున్నా కానీ బయటనే పూజ చేయించుకొని వచ్చేవాళ్ళం. కానీ దర్శనానికి పోవాలంటే ఎప్పటికీ శుక్రవారం సోమవారం అయ్యేసరికి చాలా జనం ఉండి అస్సలకే పోకపోయేది. ఇవాళనైతే నాకైతే ఆ కోరిక అయితే నెరవేరింది. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. చూడండి వీళ్ళని నేను ఇప్పుడు అదే అంటాను, మీకోసం నేను ఇప్పటిదాకా చూడాల్సి వచ్చింది అని చెప్పాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి.